థ్యాంక్ యూ అన్న. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు మరొకసారి గట్టిగా చప్పట్లతో ఉద్యమ వందనాలు తెలియజేద్దాం. మన జాతి పెద్దలు తన అమూల్యమైన సందేశం ఇచ్చారు, అద్భుతమైనటువంటి తీర్మానం ప్రవేశపెట్టారు. మరొకసారి గట్టిగా చప్పట్లతో అది అమలయ్యేదాకా మీ పోరాటాలు కొనసాగాలని, మీ పోరాటంలో మీ తమ్ముడిగా మీ వెంట నేను ఉంటానని మరొకసారి తెలియజేస్తూ, మీరు ఒక వారసత్వంగా బాబు జగ్జీవన్ రావు గురించి ఇప్పుడే చెప్పారు. ఎంతమందికి టికెట్లు ఇప్పించారు, ఎలా చేశారని. చంద్రశేఖర్ అన్నకు, సంపదన్నకు, మోహన్ అన్నకు మీ గుర్తు చేసేది కూడా అదే. కాంగ్రెస్ పార్టీకి ఒక ఆల్టర్నేటివ్ వారసత్వాన్ని కూడా మీరు ఎదిగే తరాన్ని ఎంకరేజ్ చేయాల్సినటువంటి మా జాతి పెద్దలుగా ఆ బాధ్యత మీ పైన ఉంది అని చెప్పి నేను మరొక్కసారి చేతులెత్తి దండం పెడుతూ, ఎందుకంటే పోతూ పోతూ ఏమిచ్చిపోయినాం మనం అనేది సమాజానికి చాలా అవసరం. జ్ఞానం ఒకటి అందించిపోయే విధంగా, భవిష్యత్ తరాలు ఎదిగే విధంగా మరి మీ ఆచరణ ఇప్పటికే ఉన్నది. అది ఇంకా ముందుకు మరింత కొనసాగి ఎవరైతే యువత ముందుకు వస్తారో వాళ్ళందరినీ కూడా మీరు ముందు వరుసలో ఉంచి ఎంకరేజ్ చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ, 30 ఏండ్ల కళ నిజమైనటువంటి రోజున అద్భుతంగా లక్షలాది మందితో త్వరలోనే మీరు అన్న మాటను నిలబెట్టాలి. లక్షలాది మందితో మనం ఆత్మీయ సమ్మేళనాలు జరుపుకొని అది అమలు చేసే విధంగా ముఖ్యమంత్రి గారి పైన మనం ఖచ్చితంగా సీఎం గారికి మనం విన్నవించాలి. అన్ని జిల్లాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరగాలి. ఖచ్చితంగా ఇది ఎప్పటికీ లైవ్లో ఉండాలి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మీ అందరి చప్పట్లతో ఒక పల్లవి చరణమే, నేను ఎక్కువ టైం పెద్దలు ప్రొఫెసర్ ముత్తయ్య సార్ మాట్లాడతారు, వారి అమూల్యమైన సందేశం మనం విందాం. చెప్పులు గుట్టిన చేతులతోటే చరితను రాయాలేం, ఈ దేశాన్ని రాలేం. డప్పులు కొట్టిన చేతులతో డాలర్లు దేవాలేం, పోరుకు దారులు వేయాలేం. మా రోజులు రావాలేం, ఈ దేశాన్ని రాలేం. మా రోజులు రావాలే. అంటే బాధ అనిపిస్తుందా, భయం అనిపిస్తుందా? సంతోషంగా అనాలి అందరం. ఒక గోల్, ఒక కళ అయితే ఉండాలి వద్దా? అంటే కోరిక కలగనడానికి కూడా మన అర్హులం కావా? కలగనవద్దా? కనవద్దా? బాబు జగ్జీవన్ రామ్ ఉప ప్రధానమంత్రి స్థాయికి పోయిండు మన జాతిలో. పోయిందా లేదా? ఎస్. మిగతా ప్రధానమంత్రి అయ్యే లక్ష్యాన్ని మనం నెరవేర్చాలి. కొట్టూరు గట్టిగా చప్పట్లు. మా రోజులు రావాలే, ఈ దేశాన్ని రాలే. మా రోజులు రావాలే, ఈ దేశాన్ని రాలే. మా రోజులు రావాలే, ఈ దేశాన్ని రాలే. చెప్పులు గుట్టిన చేతులతో చరితను రాయాలే, ఈ దేశాన్ని రాలేం. చరితను రాయాలే, ఈ దేశాన్ని రాలే. మా రోజులు రావాలే, ఈ దేశాన్ని రాలే. ఆహా, డప్పులు కొట్టిన చేతులతో డాలర్లు దేవాలేం, తోడుకు దారులు వేయాలేం. మా రోజులు రావాలే, ఈ దేశాన్ని రాలే. మా రోజులు రావాలే, ఈ దేశాన్ని రాలే. మాదిగలు కేవలం మాదిగలే బతకాలని కోరుకునే వాళ్ళని కాదని చెప్పడానికే 30 ఏళ్ళుగా మన పోరాటాలు నడిచినటువంటి సజీవ సాక్ష్యం. మాదిగలకే డప్పులు కొట్టలే, సామాజిక సేవ సబ్బండ వర్గాలకు చేసింది మాదిగలే. ఏ ఇంట్లో కష్టం వచ్చినా తమ దండోరా గుండె చప్పులతో ఇది నాది అని చెప్పి సావైనా బతుకైనా పండుగైనా పబ్బమైనా డప్పు శబ్దాన్ని విని ఊరంతా మేలుకున్నటువంటి సందర్భం అది కనిపెట్టినటువంటి మాదిగా. వ్యవసాయ నాగరికతకు సైంటిస్ట్ అయి ఆనాడు వ్యవసాయ నాగరికతకు తోలు తొండం మూట బొక్కెన గుట్టిన నా మాదిగా, వ్యవసాయ నాగరికతకు పునాదులు వేసినటువంటి మాదిగా. నీ బాటా కంపెనీలు పెట్టిన షోరూంలో ఇవాళ నా కాళ్ళకేసుకొని తిరిగే బూటు నిర్మాణకర్త నా మాదిగా, నా మాదిగా, నా మాదిగా. అందుకే మా రోజులు రావాలే, ఈ దేశాన్ని రాలే. 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 మా రోజులు 12% రిజర్వేషన్ అమలు కావాలే, మన బతుకులు మారాలే. మా రోజులు రావాలే, ఈ దేశాన్ని రాలే. మా రోజులు రావాలే, ఈ దేశాన్ని రాలే. ఖాళీ మనకన బయటరు గాలి మోటార్ ఎక్కాలే, ఏరోప్లేను నడపాలే.
మంత్రి కొడుకు పేదోని కొడుకు ఒక్క బల్లే చదవాలి మా రోజులు రావాలి ఈ దేశాన్ని రాలే మా రోజులు రావాలి ఈ దేశాన్ని రాలే మెజార్టీ ప్రజలైన మెజార్టీ జరమున్న మాదిగలకు న్యాయం జరగాలి ప్రజా పాలన రావాలి న్యాయం జరగాలి ప్రజా పాలన నడవాలి న్యాయం జరగాలి ప్రజా పాలన నడవాలి మా రోజులు రావాలి ఈ దేశాన్ని రాలే మా రోజులు రావాలి ఈ దేశాన్ని రాలే మా రోజులు రావాలి ఈ దేశాన్ని రాలే మా చంద్రశేఖరన్న మా సంపతన్న ఆరేపల్లి మోహనన్న నడుం గట్టాలే మనమంతా వెంట ఉండాలి మా రోజులు రావాలి ఈ దేశాన్ని రాలే మా రోజులు రావాలి ఈ దేశాన్ని రాలే మీరు ఏ జిల్లాకు పోయినా మీ తమ్ముళ్ళగా మా ఆట పాట మీతో ఉంటుంది మీరు చేసే పోరాటంలో నేను భాగస్వామిని థ్యాంక్ యూ